హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మన 2 బండ్లు అయితే చాలా రోజుల తర్వాత ఒక దగ్గర నడుస్తున్నాయి. 2 గ్యాములు ఒక డాబాకు ఒకటి పక్క నడుస్తుంది. ఫీల్డ్ ఇట్టుందంటే మాత్రం ఇన్ని రోజులు మనం టైర్లకు ట్రాక్లకు ఎట్లా అంటే బురద అనకుండా కోసినాం, కానీ ఇక్కడ మాత్రం గట్టిగా దిగబడుతుంది ఫీల్డ్. ఏ మూల పోతే ఆ మూల బండి అయిపోతుంది. ఒడ్లు కూడా అక్కడెక్కడ తెచ్చి ఇక్కడ బేల్సి వస్తుంది బయట. చాలా దూరం అవుతుంది, టైమింగ్ కూడా బాగా పడుతుంది. అందులో కూడా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అంటే అట్లా కూడా లేవు. ఎవరికి చూసినా అరెకరం 25 గుంటలు అట్లే ఉన్నాయి. టైమింగ్ ఎక్కువ పడుతుంది బయటికి రావడం, అందులో బాగా దిగబడుతుంది. బండి కూడా ముంగట జరగకుండా అయిపోతుంది. వరి కూడా హైట్ లేదు, అందువల్ల కొంచెం నిమ్మలంగా పోవాల్సి వస్తుంది. అంటే డ్రమ్ జామ్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత మన వాళ్ళు ఒక దగ్గరకు వస్తాయి 2 బండ్లు. అందులో ఫీల్డ్ కూడా బాగా దిగబడ్డది. ఫీల్డ్ కూడా ఎన్ని ఫీల్డ్కి వచ్చినట్టు అయిపోయింది. ఫీల్డ్ అయితే మొత్తం మీద ఇక్కడ కోసుకొని ఇంటికి పట్టుకొని పోనీ అనుకుంటాను. మేము బండ్లు మార్నింగ్ 4 రోజులు వస్తాయి కావచ్చు. ఇక్కడ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు డ్రైవర్లు అయితే ఎవరు లేరు. ఇంకో డ్రైవర్ అన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఇంటికాడ కొంచెం పరిస్థితి బాగాలేక వాళ్ళు పోయారు. ఇక ఇద్దరే ఉన్నారు, 2 బండ్లకు కలిపి ఇద్దరే ఉన్నాం. ఆ బండి కోరం ఈ బండి కోరం అని చెప్పేసి అందువల్ల మెయింటెనెన్స్ చేసుకోవడం ఇటు వీడియో చేయడం అంటే కొంచెం టాస్క్ అయిపోయింది. అందుకని రోజు వీడియో అయితే పెట్టలే. ఖచ్చితంగా ఎప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా పెడితే వీడియోలు అయితే చలో. మరి చాలా తర్వాత 2 బండ్లు ఒక దగ్గర వస్తాయి మనకి. ఆంధ్ర ఫీల్డ్ అయితే అయిపోయినట్టే, మనం ఉన్న పెనింగ్ ప్రో ఫీల్డ్ అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి. అవి కూడా అంతే రోజుకు 2-3 గంటలు 4 గంటలు 5 గంటల కంటే ఎక్కువ రావట్లేదు. ఫీల్డ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఫీల్డ్ మాత్రం గట్టిగా దిగబడతాను చూడాలి. ఇక మొన్న ఒకసారి కూడా దిగబడితే చేసి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కూడా చూసుకుంటాను మడుగు వస్తాను దిగబడేటి. చలో మరి ఎక్కడికి వస్తారు, ఫీల్డ్ నడుస్తుందా లేదా, ఆగిపోయినా బండ్లు అయితే కామెంట్ చేసేయండి. చేద్దాం. మాది కూడా ఇంకా 4 రోజులు అయితే అయిపోతుంది ఇంట్లో పెట్టుకోవడానికి. చలో మరి.